ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఆయన బలాతిశయము చేత క్రీస్తు మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే కాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చోబెట్టుకొని ఉన్నాడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అన్ని నామముల కన్నా పైనామము, ఎన్ని ప్రభుత్వాలు నీవు చూచినప్పటికీ వాటన్నిటికన్నా ఆయన ప్రభుత్వము ఉన్నతమైనదిగా ఉన్నది. హల్లెలూయా. ఆయనది ఉన్నతమైన అధికారము, ఉన్నతమైన ప్రభుత్వము. ఆయన కన్నా పైనామము వేరేదేది లేదు. ఇంకో మాట చెప్తున్నాడు, ఈ సమయానికే కాదు, యుగ యుగములకు ఆయనే పైన ఉన్నవాడు. హల్లెలూయా. కాబట్టి ఎవరి మాట కన్నా లోబడాలి అంటే ఆయన మాటకు లోబడాలి. ఎందుకంటే ఆయన మాట నిరంతరము నిలిచిపోయేది. ఎందుకంటే ఆయన యుగ యుగములు ఏలుబడి చేయవాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఆదివారం ఈ 2 గంటలు ఏలుబడి చేయవారు అనుకుంటున్నారేమో మీరు. కానే కాదు, యుగ యుగములు ఏలుబడి చేయవాడు, నిరంతరము సింహాసనాసీనుడై ఉన్నవాడు. పేతురు ఎప్పుడైతే ఆయనకు లోబడ్డాడో, ఎప్పుడైతే విశ్వాసముతో అర్థం కాని పరిస్థితుల్లో దేవునికి లోబడ్డాడో, విస్తారమైన హల్లెలూయా తన బ్రతుకులో అన్ని చేపలు చూడలేదండి. ఏ ఖాళీ వల అయితే శుభ్రం చేసుకుంటా ఉన్నాడో ఆ వలలో ఆ యొక్క పగిలిపోయే అంతగా, అది చినిగిపోయే అంతగా ఆ వలలో చేపలు పడడం ప్రారంభించాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ మన దేవుడు మన వలను మాత్రమే నింపువాడు కాదు. పేతురు దగ్గర ఉన్న 2 ఖాళీ దోణెలతో సహా ఎంత నిండిపోయినాయి అంటండి, అవి మునిగిపోయినంతగా ఆ యొక్క దోణెలను ఆయన నింపాడు. హల్లెలూయా. ఒక వల నిండా చేపలు పడితే చాలు అనుకున్న వ్యక్తికి ప్రభు 2 పడవల నిండా పడవల నిండా, ఎంత నిండా అంటే ఆ పడవలు మునిగిపోయేంతగా ఆయన అక్కడ వారిని ఫలభరితముగా చేశాడు. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, గొడ్రాల ప్రసవ వేదన తెలియని దానా, కనని దానా, ఒక రోజు రాబోతుంది, అదే స్థలములో, అదే గర్భములో, అదే చోట నేను నిన్ను ఎంత ఫలభరితముగా చేస్తానంటే నీ దోణెలు మునిగిపోయేంతగా, నీ రెమ్మలు వంగిపోయేంతగా నేను నిన్ను ఫలభరితము చేస్తానని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఇది నా మాట కాదు, ఇది ఎవరో చెప్పిన మాట కాదు, ఇది జీవము కలిగిన దేవుడు నీతో చెప్పుతున్న మాట. దేవుడు నీ వ్యాపారంలో ఈ సంవత్సరం ఒక కార్యం చేస్తాడు. దేవుడు నీ ఉద్యోగంలో ఒక కార్యం చేస్తాడు. దేవుడు నీ కుటుంబంలో ఒక కార్యము చేస్తాడు. అయితే నీవు సిద్ధపడాలి. ఆయన కార్యమును రిసీవ్ చేసుకోవడానికి నీవు సిద్ధపడాలి. దేవుడు నిన్ను ఫలభరితముగా చేస్తానంటున్నాడు కాబట్టి ఆయన వాక్యానికి లోబడటం నీవు ప్రారంభించాలి. దేవుడు నిన్ను ఫలభరితముగా ఆయన నిన్ను చేస్తానంటున్నాడు కాబట్టి విశ్వాసము కనపరచడం నీవు ప్రారంభించాలి. అర్థం కాని పరిస్థితిలో అయ్యా నాకు ఎందుకు చేస్తున్నానో అర్థం కావడం లేదు, నా చుట్టూ ఉన్న మనుషులు ఇష్టానుసారంగా ఉన్నారు, కానీ నేను నీకు లోబడతానయ్యా,